ఫస్ట్ అయితే నాకు సాయి గారి మీద చాలా మర్యాద ఉంది, బికాజ్ ఇస్ అ వెరీ సీనియర్ రైటర్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ద వరల్డ్, మన ప్రపంచం ఎలా అంటే కొన్ని స్టోరీస్ వచ్చి అలానే ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కి వచ్చేసి నచ్చదు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. సో నేను ఎవరిని వాళ్ళ కథని రాబ్ చేయలేదు, నేను తీసుకోలేదు. కాంట్రాక్ట్ వేసాము, డబ్బులు ఇచ్చాము, అన్నీ తీసుకున్న తర్వాత ఆ కథ నాదైంది. ఆ కథ వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉండింది. అంత బాగుంటే ఎందుకు చేయలేదు? సో అంటే ఏమో ల్యాగ్ ఉంది. అండ్ ప్రతి చోట్ల వెళ్ళేసరికి కథ చెప్పేసరికి నాకు వచ్చిన ప్రతి టైం ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగలేదు. నేను నిజంగా చెప్పాను, మీకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని, ఇదే జరిగింది మ్యాటర్. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే రైటర్ గారు వచ్చేసి మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలని చేయాలి. ఆయన చాలా బిజీ, ఆయన అన్ని పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు. నన్ను వచ్చి కలవ కూడా లేదు. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్లో పంపించారు. సో ఆ ఆడియో నోట్లో నుంచి నేను ఎంత తీసుకోలేను. నేను దాంట్లో వర్క్ చేసి, అండ్ ఐ నోటీస్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేనేం చెప్పానంటే ఆ కథ లైన్ నేను తీసుకున్నాను, స్క్రీన్ ప్లే అయితే నేను మార్చుకొని మళ్ళీ చేశాను. ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఈ మధ్యలో జనాలు ఎలా ఒక సినిమా చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆయన మీద ఉన్న మర్యాద వల్ల అక్కడ స్టోరీని రాసేసి ఆయన పేరే రాశాను. కావాలంటే నేను నా పేరు రాయొచ్చు, బట్ నా పేరు రాయకుండా ఆయన మీద